పిఠాపురం నియోజకవర్గంలో పోలింగ్కు మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నట్టుగా తెలిపారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీత. ఇంకా యువత పెద్దలు కూడా భారీగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నట్టుగా తెలిపారు. సాయంత్రం వరకు అంతా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని, బాధ్యత నెరవేర్చాలని అన్నారు ఆమె. ఫస్ట్ వచ్చేసిందంతా మహిళలు. ఎప్పుడు కూడా మహిళలు ముందు వచ్చి ఓటు వేయాలనుకుంటే మంచి సంకేతం. మరి అన్నీ కూడా ఇక్కడే కాదు, నేను చిత్రాడ చాలా గ్రామాలు టౌన్లో చాలా వార్డుల్లో చూశాను. ఎక్కడ చూసినా కదా ఇప్పుడైతే ఇంకా జెంట్స్ కూడా అందరూ కూడా చాలామంది సంఖ్యలో చాలా అత్యధిక సంఖ్యలో లైన్లో ఉన్నారు. పోలింగ్ అధికారులు కూడా చెప్పడం జరిగింది, అంటే డ్యూరేషన్ టైం ఉంటుంది, బీప్ సౌండ్ వచ్చి ఇవన్నీ చాలా ఆ టైం తప్ప చాలా స్పీడ్గానే వెళ్తున్నాయి. 11 ఉన్న ఓట్లకి 175 ఓట్లు ఇప్పటికే అయినాయి. 2 గంటల్లో ఇంత అయిందంటే మంచి స్పీడ్గానే అవుతున్నట్టుగా అని చెప్పి పోలింగ్ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. తప్పకుండా ఈ ట్రెండ్ అన్నీ ఇప్పుడు వరకు ఉన్న ట్రెండ్ అంతా చూస్తే అనుకున్నట్టుగానే వైసీపీకి అందరూ కూడా ఫేవర్గా ఉన్నారు. మేమందరూ కూడా ఓటర్స్ని అందరినీ కూడా కోరుతున్నాం, అందరూ కూడా నిర్భయంగా మీ ఓటు హక్కు రండి, ఓటు హక్కును వినియోగించుకోండి. మీరందరూ కూడా మీ హక్కు వినియోగించుకోవడం అనేది మన బాధ్యత. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనకి. అందరూ కూడా ఓటు వేయాలి, మన ప్రతినిధిని ఎన్నుకోవాలి. మిమ్మల్ని అందరినీ ఎవరైతే ఇంకా ఓటుకు రాలేదో అందరూ కూడా సాయంకాలం వరకు టైం ఉంది, అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాను. రైట్, వంగా గీత మాట్లాడారు. పిఠాపురంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈశ్వర్, సింగిల్ హ్యాండెడ్గా ఆమె అక్కడ ప్రచారం చేసిన తీరు మాత్రం 100% అందరినీ ఆకట్టుకున్న పరిస్థితి. అందులో చివరిగా ఆమె చేసినటువంటి ప్రసంగం, చివరి సభలో చేసినటువంటి ప్రసంగం భావోద్వేగానికి సంబంధించింది. చాలా వరకు అక్కడ ఓటర్లకి ప్రజలకు కూడా రీచ్ అయిందని అంటున్నారు. ఎగ్జాక్ట్లీగా చూస్తున్నాం మనం. మన పోల్ పర్సంటేజ్ కూడా అందుతోంది. ఈసీ ఇచ్చిన అధికారిక లెక్కల ప్రకారం కూడా పోల్ పర్సంటేజ్ మనకి అందుతోంది. ఒకసారి ఆ వివరాలన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. పోల్ పర్సంటేజ్ కనబడుతోంది. టర్న్అవుట్ 10 గంటలకి పూర్తయ్యేసరికి 9.4% ప్రస్తుతం నమోదైన పరిస్థితి. ప్రస్తుతం 10 గంటల 20 నిమిషాలు అయింది. అంటే ఇంకా ఒక 20 నిమిషాలకు సంబంధించి మనకి 12 o'clock టైంలో మనకి ఈసీ ఇచ్చే అధికారిక లెక్కల్లో మనకి తెలుస్తుంది. అయితే కింద మనకి 2019 పోల్ పర్సంటేజ్, ఓవరాల్ పోల్ పర్సంటేజ్ ఇది, దాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో మనం జిల్లాల వ్యాప్తంగా కూడా పోల్ పర్సంటేజ్ ఎంత నమోదైంది అనేది కూడా చూద్దాం. గుంటూరు జిల్లాకు సంబంధించి 10 గంటలు దాటేసరికి 6.2% పోల్ పర్సంటేజ్ నమోదైంది. ఈసీ ఇచ్చిన అధికారిక లెక్కలు ఇవన్నీ కూడా 10 గంటలు దాటేసరికి గుంటూరులో 6.2% పోల్ పర్సంటేజ్ చూస్తున్నాం. ఇక పల్నాడు జిల్లాలో 8.4% ఓటర్ టర్న్అవుట్ నమోదైంది. ఉదయమే ఎక్కువ మంది బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహం చూపించారు. బాపట్ల జిల్లాలో 10 గంటలు దాటేసరికి 11.4% ఓటర్ టర్న్అవుట్ నమోదైన పరిస్థితి. ప్రకాశం జిల్లా చూస్తున్నాం 9.3% ఇక్కడ పోల్ పర్సంటేజ్ నమోదైంది 10 గంటలు దాటేసరికి. జిల్లాల వ్యాప్తంగా డీటెయిల్స్ ప్రస్తుతం చూస్తున్నాం. ప్రకాశం జిల్లా 9.3% పోల్ పర్సంటేజ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాకు సంబంధించిన డేటా కూడా వస్తుంది 9.7%. సో ఆన్ అన్ యావరేజ్ 9.5%కి పైగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పోల్ పర్సంటేజ్ నమోదవుతోంది. తిరుపతి జిల్లా 9.1% పోల్ పర్సంటేజ్ నమోదైంది. 10 గంటల దాకా వచ్చిన ఓటర్ టర్న్అవుట్ ప్రస్తుతం డేటా మీరు చూస్తున్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి 11.8% పోల్ పర్సంటేజ్ 10 గంటలు దాటేసరికి నమోదైన పరిస్థితి. సో ఓవరాల్గా 10%, 9 నుంచి 10% మధ్య మనకి పోల్ పర్సంటేజ్ నమోదవుతోంది. అన్నమయ్య జిల్లాకు సంబంధించి 10 గంటలు దాటేసరికి 9.8% పోల్ పర్సంటేజ్ మనం చూస్తున్నాం. ఇక అనంతపురం జిల్లాకు సంబంధించి 9.2% 10 గంటలు దాటేసరికి పోల్ పర్సంటేజ్ నమోదైంది. శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి డేటా కూడా చూస్తున్నాం 8% పోల్ పర్సంటేజ్ నమోదైంది ఇక్కడ 10 గంటల సమయానికి. ప్రస్తుతం 10 గంటల 22 నిమిషాలు దాటుతోంది. పోల్ పర్సంటేజ్ ఇంకా కొంత పెరిగే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో 9.7% పోల్ పర్సంటేజ్ నమోదైన పరిస్థితి. సో నంద్యాల జిల్లా 9.5% పోల్ పర్సంటేజ్ 10 గంటల సమయానికి నమోదైనట్టుగా మనం చూస్తున్నాం. ఈసీ చెప్తున్న అధికారిక లెక్కలు ఇవి. క్లియర్గా డేటా సేకరించి ఈసీ డీటెయిల్స్ అందిస్తుంది కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో ఇది ఉదయం నుంచి కూడా 10% కనిపిస్తోంది యావరేజ్ గా తీసుకున్నప్పుడు. బాపట్ల గానీ చిత్తూరు జిల్లా డిజిట్ కనిపిస్తోంది ప్రధానంగా. ఈ 2 జిల్లాల్లో 11% వరకు పోలింగ్ పర్సంటేజ్ మనకు కనిపిస్తోంది. కొంత వెదర్ సపోర్ట్ చేయడం వల్ల కూడా ఉదయం పోల్ పర్సంటేజ్ కన్సిడరబుల్లీ గుడ్ పర్సంటేజ్ గా చెప్పుకోవచ్చు. అవును, 10 గంటల కంటే 3 గంటల సేపులో నమోదైనటువంటి పోలింగ్ పర్సంటేజ్ ఇది. దాదాపు 10% అనేది క్లియర్ గా కనిపిస్తోంది. రైట్, ఇంకా మనకు ఈవినింగ్ 6 వరకు టైం ఉంది కాబట్టి ఆ టైం వరకు 80% ఇది రీచ్ అవుతుంది అనేటటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. ఓకే.